నేను లోగడ సంక్రాంతి అల్లుడు అనే పిక్చర్ తీసాం. అది 1 year క్రితం రిలీజ్ అయిపోయింది. దాదాపు 5 వారాలు 56 కేంద్రాల్లో రిలీజ్ చేసాం. 5 వారాలు ఆడింది. దాని తర్వాత గ్యాప్ 1 year ఎందుకు తీసుకున్నామంటే ముఖ్యంగా లావు తగ్గడానికి. అప్పుడు చాలా వెయిట్ ఉండే, ఇప్పుడు మినిమం 11 కిలోలు తగ్గా చూస్తే. ఇప్పుడు కొత్తగా ఒక కథ తీసుకున్నాం. దానికి నా మొగుడు దొరబాబు అనే టైటిల్ పెట్టాము. నన్ను నిజంగా 20 ఏళ్ళ నుంచి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి, ముఖ్యంగా నా అభిమానులకు ఎంతో రుణపడి ఉంటాను. నాకు ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక అక్కడ కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మొన్న లెక్క చూస్తే నా ఫ్యాన్స్ దాదాపు 1,00,000 దాటారు. అంత ఒక అసోసియేషన్లో దాదాపు 2,000 పైన ఉన్నాయి టోటల్గా. అయితే నేను ఎందుకు ఇంకా హీరోగా రిటైర్డ్ 50,000 దగ్గరకు వస్తుంది దాదాపు. ఇప్పుడు 49వ పుట్టినరోజు ఇది యాక్చువల్గా. సరే ఇంకా కంటిన్యూ అవుదాం అనే ఉద్దేశంతో ఒక మంచి బ్రేక్ రాలే ఇంతవరకు. ఆ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో ఒక కథతో ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. ఆ కథ బాగా నచ్చింది. దానికి నా మొగుడు దొరబాబు అనే టైటిల్ ఖరారు చేశాం. దీనికి ఎవరు మాటల రచయిత బాగుంటారనుకొని సాయినాథ్ గారికి సంప్రదించాను. నిజంగా ఆయన నేను అడగగానే ఒప్పుకున్నందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నా మిత్రుడు జేజే ప్రకాష్ రావు, ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి నాకు స్నేహితుడు బాగా, కానీ ఎప్పుడు మేము కలిసి ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కలుస్తుంటాం, బట్ సినిమా మాత్రం చేయలేదు. నాకు 26 చిత్రాలు చేసినా కూడా ఇంతవరకు ఆయనతో చేయలేదు. సరే జేజే, నువ్వు ఇది సబ్జెక్ట్ బాగుంది, నువ్వు డైరెక్టర్ అయితే బాగుంటావు చూడు అన్నాను. ఆయన కథ విని ఓకే అన్నాడు. దాంతో ఈ మధ్యనే మొదలెట్టాం. ఇవాళ శ్రీ వెంకటకృష్ణ ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీ యాదకృష్ణ గారు 27వ సినిమా హీరోగా నిర్మిస్తున్నటువంటి నా మొగుడు దొరబాబు రికార్డింగ్ జరిగింది. అందులో ముఖ్యంగా యాదకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, ఈ సినిమా నిర్మాణంతో పాటు నిర్మాతలైనటువంటి నూకబని వెంకటరామ్ గారికి, తర్వాత దర్శకులు జేజే ప్రకాష్ గారికి, ముఖ్యంగా యాదకృష్ణ గారికి బ్రేక్ రావాలని, ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రతి ఇంటా కూడా మహిళ తన మొగుడు దొరబాబుగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి నా మొగుడు దొరబాబు అనే కథాంశంతో ప్రతి స్త్రీ ఈ చిత్రాన్ని చూసేట్టుగా కుటుంబ కథా చిత్రంగా మలచబడుతుంది. రొటీన్గా వచ్చే సినిమాలు కావు, డిఫరెంట్గా ఉంటుందని ప్రతి ప్రెస్ మీట్లు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. బట్ ఇవాళ ఉన్న ఆడియన్స్ ట్రెండ్ బట్టి యూత్కి మాస్ని ఏం చేసుకుని ఒక 20 ఏళ్ళు ఒక ప్యాషన్తో ఒక 26 సినిమాలు చేసిన యాదకృష్ణ గారి ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ నాకు నచ్చింది. ఆ కథ చెప్పి డైలాగ్ రాయమని చెప్పగానే దాన్ని ట్రీట్ చేస్తే బాగా వస్తుందని నమ్మకం ఏర్పడింది. ఇవాళ ఉన్న యూత్ మాస్ వాళ్ళ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని కామెడీ ప్రధానంగా ఒక హారరు, సస్పెన్సు, టెంపో మెయింటైన్ చేస్తూ ఆ ఉత్కంఠ అనేది బాగుంటే చివరి దాకా ఒక కొత్త పాయింట్ చెప్తే ఆడియన్స్ చూస్తారనే నమ్మకంతో ఈ సినిమాకి మాటలు రాస్తున్నా. థ్యాంక్ యూ. నా పేరు జేజే ప్రకాష్ రావు. ఇప్పుడు జనరేషన్ అంటే ఒక 10 years గ్యాప్ వచ్చింది. నాకు తెలియకపోవచ్చు మీడియాలో. నేను పాత వాళ్ళందరికీ పరిచయిస్తూనే లోగడ నేను ఒక 4 సినిమాలు సుమన్ గారితో చేశాను. అప్పట్లో కొండపల్లి సింహం, అల్లరిపల్లి కొడుకు, హీరో నెంబర్ 1, ఇన్స్పెక్టర్ విక్రమ్. ఇక ఇన్స్పెక్టర్ విక్రమ్ రిలీజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాను. అది నా పర్సనల్ పనుల మీద తీసుకోవడం జరిగింది. సరే, ఈ మధ్యలో మిత్రుడు యాదకృష్ణ గారు, ఆయన 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ నాకు. ఆయన కానీ చాలాసార్లు కలిసి చేద్దామని అని చెప్పాడు, కానీ ఎందుకో మాకు కుదరలేదు. సరే, ఈసారి ఆయన ఇచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ విన్నాను. నేను విని రైటర్ ఎవరు అని చెప్పి అడిగితే సాయినాథ్ గారు అన్నారు. సరే, ఇద్దరం కలిసి డిస్కస్ చేస్తే సంథింగ్ స్పెషల్ అనిపించింది నాకు. తప్పకుండా ఇది నాకు రీఎంట్రీకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను యాక్సెప్ట్ చేశాను. సరే, మా శాయశక్తుల నేను రైటర్ గారు కష్టపడుతున్నాము. సబ్జెక్ట్ అయితే బాగా వచ్చింది. సరే, ఈరోజు ఆడియో ఫంక్షన్ కాబట్టి పాటలు
వరకు వస్తే మాత్రం రమేష్ గారు, ఆయన మరి నాకు పరిచయం లేదు, ఇప్పుడే పరిచయం, కానీ విన్నాను పాటలు, ట్యూన్స్ విన్నాను, లిరిక్స్ విన్నాను, చాలా బాగా వచ్చినాయి. కాబట్టి ఆడియో పరంగా కూడా మాకు ఇది ప్లస్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా పేరు రమేష్ ముఖ్యరా, మ్యూజిక్ డైరెక్టర్ని. ఇంతకుముందు జై తెలంగాణ, చాకలేలమ్మ సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. ఒక ఉద్యమ సినిమాలకు చేసే నేను మొదటిసారిగా వేరే చిత్రానికి సంగీత దర్శకత్వం చేయడానికి అవకాశం ఇచ్చిన మా అన్న యాదకృష్ణ గారికి, దర్శకులు ప్రకాష్ రావు గారికి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సినిమాలో 6 పాటలు ఉంటాయి, దాంట్లో 4 డ్యూయట్స్. అన్ని పాటలు కూడా ట్యూన్స్ అయిపోయాయి. లిరిక్స్ కూడా వెంకటేష్ గారు చాలా బాగా రాశారు. ఇప్పుడు ఆడియో రికార్డింగ్ స్టార్ట్ అయింది. ట్యూన్స్ డైరెక్టర్ గారు, హీరో గారు విని చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. నా పేరు వేల్పుల వెంకటేష్. నాది ఇది 71 సినిమా, 71. నేను రాసిన సినిమాలు ఎవడైతే నాకంటే మహానంది, అసాధ్యుడు, విజయదశమి చాలా సినిమాలు ఇలా రాశాను. ఇప్పుడు అలాగనే గత 10 ఏళ్ళ నుంచి నాకు హీరో గారితో నాకు సన్నిహితం ఉంది. ఆయన పిక్చర్లు ఇప్పుడు దాదాపు 4 సినిమాలు కంటిన్యూగా నేనే రాసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నాకు 5 సాంగ్స్ రాయమన్నారు. ఆల్రెడీ అన్ని సాంగ్స్ రాయటం అయిపోయింది. రమేష్ గారు కూడా మంచి ట్యూన్స్ ఇచ్చారు, వాటికి నేను రాస్తున్నాను. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఒకటి థియేటర్లో ఒకటి వినిపించాను. ఇంతకుముందు కూడా సంక్రాంతి అల్లుడు సినిమాకు నిర్మాతగా ఉండేవాడిని. ఈరోజు ఫస్ట్గా మా హీరో యాదకృష్ణ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా అందరి టీం తరపున. ఈరోజు ఈ సినిమా ముందుకు 26 సినిమాలు తీశారు. 27వ సినిమాతో మా హిట్ కొట్టాలని మేము అనుకుంటున్నాం. 27వ సినిమా అంటే 9వ నెంబర్, లక్కీ నెంబరు. దీని ప్రకారము మేము ఇంకా ముందుకు ప్రతి బర్త్డే, మా హీరో బర్త్డే రోజు ప్రతి ఒక్క సినిమా తీయాలని మేమంతా ఆశిస్తున్నాము. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని మీ మీడియా వారి ద్వారా, మీ పత్రికల వారి ద్వారా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. నా మొగుడు దొరబాబు అనే చిత్రంలో నేను సహ నిర్మాతగా ఉంటున్నాను. నా పేరు సత్యం. నమస్తే.